శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రం 16వ అధ్యాయం. సాటేను పతనము నుంచి రక్షించుట. సాటే బాబాకు సన్నిహితంగా మెలిగిన ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధిని సాధించలేకపోయాను. వయసు మళ్ళిన అతడు కామమును జయించలేకపోయాను. షిరిడి గ్రామంలో పురుషులను శారీరకంగా సుఖం కొరకు ఆకర్షించు చెడు ప్రవర్తనలు గల ఒక అందమైన స్త్రీ ఉండెను. అక్కడికి వెళ్ళవలనని అనుకున్న సాటే ముందుగా బాబా దగ్గరికి వెళ్ళగా, బాబా శాలకు వెళుచున్నావా అని ప్రశ్నించెను. ఆ స్త్రీ ఉండు ప్రదేశమును అక్కడ వారు శాల అని పిలిచేవారు. కానీ సాటేకి ఆ విషయం అర్థం కాక శాల అనగా పాఠశాల అనే భావంతో ఇంకేదో సమాధానం చెప్పాను. తరువాత ఆ స్త్రీ ఇంటికి వెళ్లి వరండాలో కూర్చుని ముందుగా ఆమెతో కొన్ని సరస్సు సల్లాపలను సాగించెను. వారి మాటలు నైతిక పతనములను సంసిద్ధుడిగా నుండెను. సాటే లోపల ప్రవేశించుటకు సిద్ధమై గది తలుపులను తెరవగా ఎదురుగా బాబా నిలబడి తన పదునైన చూపులతో సాటేను హెచ్చరిస్తున్నట్లు కనిపించెను. చేతితో ఏవో సైకిల్ చేసెను. ఇంత శ్రమపడి నా దగ్గరికి వచ్చినది ఇలా పతనమవటానిగా అని అడిగినట్లుగా సాటేకు అనిపించెను. అతడు వెంటనే వెనుదిరిగి మసీదుకు చేరెను. బాబా పాదములంటి మరలా ఈ జన్మ ఆ ఇంటిలోనికి అడుగుపెట్టనని మనోనిశ్చయం చేసుకున్నాను. అది గ్రహించిన బాబా అభయహస్తం ఇచ్చి ఆశీర్వదించెను. ఈ ఘటనలో బాబా నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. మౌన భావనలతోనే కథను నడిపించారు. సాటే వలె తన వాడు ఏ తప్పు చేస్తున్నా అది అతనికి మాత్రమే అర్థమయ్యే విధంగాను ఇంకెవ్వరికీ తెలియకుండాను సాయి తన భక్తులను సంస్కరించేవారు. మేఘశ్యాముడు. మేఘుడు గొప్ప శివభక్తుడు. బాబాను శివావతారం అని భావించేవాడు. అతని శివభక్తికి నిదర్శనంగా పానపట్టంలో ఉన్న శివలింగాన్ని ఎవరో భక్తులు బాబాకు ఇవ్వగా వారు దాన్ని మేఘానికి బహుకరిస్తారు. అతడు దానికి ప్రతినిత్యం అభిషేకం చేసేవాడు. తరువాత దాన్ని గురుస్థానం వద్ద గల వేప చెట్టు కింద ప్రతిష్ఠించేవాడు. నేటికి దాన్ని మనం చూడవచ్చు. ఒకనాడు మధ్యాహ్నం మేఘుడు సాటేవాడలో తలుపు లోపల గడియ వేసుకుని నిద్రించుచుండెను. కలలో బాబా కనిపించి మేఘ శివలింగమునకు దగ్గరలో త్రిశూలమును వ్రాయమని చెప్పి అక్షింతలను అతనిపై చల్లెను. వెంటనే మేలుకుని చూడగా బాబా కనిపించలేదు. గది నిండా కలలో బాబా చల్లిన అక్షింతలు పడి ఉండెను. మేఘుడు దొరకమైకి వెళ్ళి, నీవు ఇప్పుడు త్రిశూలమును రచించమని వాడకు వచ్చి ఆదేశించిదివా అనెను. అవునని బాబా తల ఊపెను. నేను తలుపు లోపల గడియ వేసుకుని పడుకుని ఉండగా నీవెట్లు రాగలుగుతివి అని మరలా ప్రశ్నించెను. అందుకు బాబా, బిడ్డ, సాయి అనగా ఈ కనిపించే శరీరం అనుకుంటివా? నేను అన్ని చోట్ల కలను. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. నా రాకకు తలుపులు గోడలు ఇంకేమీ అడ్డం రాలేవు అని చెప్పెను. మేఘశ్యాముడు 1912లో మరణించెను. అప్పుడు బాబా స్వయంగా వెళ్లి ఆ మృత శరీరాన్ని తాకి ఇతడు నా నిజభక్తుడిని కన్నీరు కార్చెను. అతడు శరీరానికి చేయవలసిన కర్మకాండలకు ఖర్చు బాబాయే స్వయంగా ఇచ్చి తన తరపు ఆ కార్యమును చేయమని కాకా దీక్షితుని నియమించెను. ఆ తరువాత కొద్ది రోజులు శ్యామ బాబా ఏకాంతంగా ఉన్న సమయం చూసి మసీదులోకి వెళ్లి, బాబా, నీ విచిత్ర చర్యలు మాకు అర్థమవట్లేదు. ఎందరెందరో చనిపోగా మేమంతా వెలుపుస్తూ ఉంటే మరణం శరీరానికి గాని ఆత్మకు కాదు. ఆత్మ నిత్యము సత్యము అని మాకు బోధించే మీరు మేఘుడు మరణించినప్పుడు కన్నీరు కార్చి శవము వెంట కొంత దూరం వెళ్లి వదలలేక విలపిస్తూ తిరిగి వచ్చిదిరేమి? అతనిపై మీకెందుకంత మమకారం? దానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. అందుకు బాబా చిరునవ్వుతో నవ్వుతూ, శ్యామ, మంచి ప్రశ్ననే వేసేతివి. నీకు వచ్చిన 2 సందేహములు సత్యములే. కాకపోతే ఈ రెండింటిని సమన్వయపరచడమే అవసరం. ప్రతి విషయానికి దేశకాల పరిస్థితులు కారణాకరములు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా ఆలోచించి అవగాహన చేసుకోవాలి. అది లేనప్పుడు అప్పుడప్పుడు గురువును విమర్శనాత్మకంగా చూడవలసి వస్తుంది. గురువునే విమర్శించే స్థితి శిష్యుడి వద్ద ఉన్నప్పుడు అతను ఆ గురువు నుంచి ఉపయోగం పొందలేడు. సరికదా తన పద్ధతిలోనూ ప్రవర్తిస్తూ గురువుకు మనస్తాపం కలిగిస్తూ ఉంటాడు. మీకు తెలిసినంతలోనే నిర్ధారించుకుంటే మంచిది కాదు. ఇలాంటి స్థితి ప్రతి శిష్యుడికి వస్తుంది. కానీ ఎవరైతే గురువుకి సర్వస్వ శరణాగతి అవుతారో వారు మాత్రం గురువు ఏం చేసినా అది తన మంచికే అని భావిస్తారు. వారి మనసులో ఈ ద్వంద్వ భావన ఏర్పడే అవకాశమే ఉండదు. ప్రస్తుత విషయంలో ఆత్మ నిత్య సత్యమనే విషయం యథార్థమే. నశించేది మరణించేది శరీరమే గాని ఆత్మ కాదు. సాధారణంగా మరణించే మనుషులంతా మళ్ళీ ఇంకో శరీరంలో జన్మించి మనను కలుస్తూనే ఉంటారు. కానీ మేఘుడు ప్రాపంచిక విషయంపై వ్యామోహాన్ని పూర్తిగా వదిలినవాడు. అతనికి జన్మ పరంపర నుంచి విముక్తి లభించింది. అతడు తిరిగి జన్మించాడు. ఆత్మరూపంలో సూర్యచంద్రాది గ్రహాలను దాటి వెళ్ళిపోతున్నాడు. అందువల్లే అతని గురించి బాధపడ్డాను అంటాడు. అక్కడే గల మహల్సాపతి ఈ వివరణను విని బాబా విషయాన్ని ఎంత చక్కగా వివరించారు, ఇప్పుడు అసలు విషయం చక్కగా అర్థమైందని ఆనందిస్తాడు. బాబా మహల్సాపతిని చూసి, భగత్, అడగని వాడెవడు తెలియనివాడుగానే ఉంటాడు. అడిగినవాడు మాత్రం అడిగే వరకే తెలియనివాడుగా ఉంటాడు.
అడగగానే విషయాన్ని తెలుసుకోగలుగుతాడని చెప్తారు. గ్రంథములను బాబా తాకి పవిత్రపరచుట. బాబా భక్తులు కొందరు తమ మత గ్రంథాలను పారాయణ చేయుటకు ప్రారంభించినప్పుడు దాన్ని బాబా వద్దకు తీసుకుని వచ్చి వారి చేతికి ఇచ్చేవారు. బాబా వాటిని తెరచి లోపల పేజీలను చూచి తిరిగి వాటిని భక్తులకు ఇచ్చేవారు. అలా బాబా తాకి పవిత్రపరిచిన గ్రంథములను పారాయణం చేసినచో ఫలితం ఎక్కువగా ఉంటుందని, విషయం చక్కగా బోధపడుతుందని, నిర్విఘ్నంగా పారాయణం సాగుతుందని వారి విశ్వాసం. ఒకసారి కాకా మహాజని ఏకనాథ భాగవతమును షిరిడీకి తెచ్చును. శ్యామ దాన్ని చదువుటకు తీసుకుని మసీదుకు రాగా బాబా దాన్ని తీసుకుని చేతితో తాకి దాన్ని తిరిగి శ్యామకు తన వద్దనే ఉంచుకోమని చెప్పెను. అదిగాక పుస్తకం కాబట్టి తిరిగి ఇచ్చివేయవలని శ్యామ చెప్పెను. నేను దాన్ని నీకు ఇచ్చితిని, జాగ్రత్తగా నీ వద్ద భద్రపరచుము, అది నీకు ఎక్కువ ఉపయోగపడినని బాబా చెప్పును. ఇలా బాబా అనేక పుస్తకాలను శ్యామకు ఇచ్చెను. శ్యామ అమాయకుడైన మూఢభక్తుడు, పెద్దగా చదువులేనివాడు, ఆధ్యాత్మిక మత గ్రంథాలకు ఎక్కువగా చదవనివాడు. అందువల్లనే బాబా బహుశా అతనికి ఎక్కువ పుస్తకాలు ఇచ్చి ఉండవచ్చును. ఒకసారి రామదాసు అను శ్రీరామ భక్తుడు షిరిడీకి వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండెను. ప్రతిరోజు మసీదు ముందు భాగంలో విష్ణు సహస్రనామము, ఆధ్యాత్మిక రామాయణములను అనేక సార్లు పారాయణం చేసెను. ఒకనాడు ఆ రామదాసు విష్ణు సహస్రనామమును పారాయణం చేయుచుండగా బాబా అతనికి ఒక పని చెప్పి బయటకు పంపించెను. అతడు పారాయణమును ఆపి బాబా ఆజ్ఞ ప్రకారం బయటకు వెళ్ళెను. అప్పుడు బాబా ఆ విష్ణు సహస్రనామమును పుస్తకమును తీసుకుని శ్యామకిస్తూ, శ్యామ, ఈ పుస్తకము చాలా విలువైనది, గొప్ప ఫలదాత, నీకు నేను దీన్ని బహుకరిస్తున్నాను. దీన్ని శ్రద్ధ భక్తులతో చదువుము. ఒకసారి నా గుండె వేగముగా కొట్టుకొనుటచే చాలా బాధపడితిని, ప్రాణాపాయం కూడా సంభవించనేమో అని అనుకుంటుని. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ పుస్తకము హృదయముకు హత్తుకుంటుని, అది నాకెంతో మేలు చేసును. వెంటనే ఆ బాధ తగ్గినది. అల్లయ్యే స్వయంగా వచ్చి నన్ను బాగు చేశాడు అనుకుంటుని. అలాంటి గొప్ప మహిమగల పుస్తకం ఒకటి దీన్ని నీకు ఇచ్చుచున్నాను. రోజుకు ఒక నామం చొప్పున చదివినను ఎంతో మేలు కలుగునని చెప్పాను. శ్యామ తనకు పుస్తకం వద్దని చెప్పాను. రామదాసు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి అవుట వలన అతని పుస్తకమును తీసుకొనొచ్చో అతనితో తప్పక జగడం వచ్చునని భయపడ్ను. కానీ బాబా తనకు మేలు చేయబోతున్నాడని ఆలోచించలేకపోయాను. రామదాస్ తిరిగి వచ్చి విషయం తెలుసుకుని చాలా గొడవ చేశాను. శ్యామ ఎంత నిదానంగా విషయమంతా చెప్పినా శాంతించలేదు. అప్పుడు బాబా అతన్ని దగ్గరికి పిలిచి, రామదాసు, నీవు చిరాకుపడి కోపగించుకుంటున్నావు ఎందుకు? ఇందులో శ్యామ ప్రమేయం ఏమీ లేదు. నేనే ఆ పుస్తకం తీసి అతనికి ఇచ్చి తిని, శ్యామ మనవాడు కదా, అనవసరంగా వాడితో జగడం ఎందుకు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడు. పవిత్ర గ్రంథములను ప్రతినిత్యం నీవు పారాయణం చేయుచున్నావు గాని నీ మనసు ఇంకా అపవిత్రంగానే ఉన్నది. నిజమైన రామదాసుని సమభావం కావాలను, కానీ మమకారం కాదు. దానమిచ్చిన పుస్తకములు ఎన్నో వచ్చును కానీ మనుషులు రారు. జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించము. నీకు ఈ పుస్తకం కంఠస్థంగా వచ్చును. శ్యామకు కూడా దాన్ని చదివి మేలు పొందనివ్వు. నీ పుస్తకముకు బదులు కావలసినచో శ్యామ వద్ద నుంచి వేరొక పుస్తకం తీసుకోమని చెప్పను. బాబా యొక్క మధుర కోమలమైన ఈ బోధనను విని రామదాస్ శాంతించి పంచరత్న గీతను శ్యామ నుంచి కావాలని కోరెను. బాబా చేసిన పైబోధ కేవలం రామదాస్కే కాదు, మనందరికీ వర్తించును. ఎన్ని పవిత్ర గ్రంథములు చదివినా, సాక్షాత్తు భగవంతుని సన్నిధిలోనే కాలం గడిపినా హృదయం పవిత్రంగా కానిచో ఫలితం ఉండదు. బాహ్య వస్తువుల మీద మమకారం, నేను నాది అనే అహంభావం పోవాలి. అందరూ ఒకటేననే సమభావం రావాలి. అలాంటి హృదయ పరివర్తనకు ప్రతివారు ప్రయత్నించాలి. ఒకసారి బాబాసాహెబ్ జోగ్ తిలక్ రాసిన గీతా రహస్యముల గ్రంథమును తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళగా బాబా దాన్ని అడిగి తీసుకుని లోపల పేజీలను చూచి తన జేబులో నుంచి ₹1 బిల్లను తీసి పుస్తకంతో పాటు దక్షిణగా తిరిగి జోగునికిస్తూ, దీన్ని పూర్తిగా శ్రద్ధగా చదువుము, నీకు మేలు కలుగునని ఆశీర్వదించును. బాబా పవిత్ర గ్రంథములను ఆశీర్వదించి ఇతరులకు ఇచ్చినట్లుగానే ఈనాటికి చాలామంది భక్తులు షిరిడీకి వెళ్ళినప్పుడు ఏమైనా పుస్తకాలు కొనుక్కుంటే వెంటనే వాటిని బాబా సమాధి మీద ఉంచి పవిత్రపరుచుకున్న తర్వాతే పారాయణం ప్రారంభిస్తారు. మరికొందరు ఎక్కడ ఏ వస్తువు కొన్నా బాబాకు సమర్పించకుండా ఉపయోగించరు. సాయి యోగం. కైలాసంలో ఉండే శివరూపం మానుష రూపంలో భూమికి దిగి వచ్చిన అవతారం షిరిడి సాయిబాబా. లోకక్షేమం కోసం విషాన్ని కంఠం మధ్య నిలిపి తాను బాధను అనుభవించిన దయాళుడైన గర్లకంఠుడు బోలాశంకరుడు సాయి. అలాంటి సాయి స్మరణ ఆనందదాయకం. సాయి పూజ శుభప్రదం. వారి సన్నిధిలో ఉన్నప్పుడు భక్తులు మాటలకందని అలౌకికమైన ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉండేవారట. బాబా తరచూ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. బాబా మోక్షాన్ని కానీ భగవంతుని యందు సంపూర్ణ లయాన్ని కానీ కోరక భగవంతునికి ప్రతిరూపాలైన సర్వప్రాణులకు సేవ చేసి
ఆనందింప చేయాలనే ప్రేమ స్వరూపంగా నిలబడిపోయారు. సాయి అంటే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పవిత్ర ప్రేమ. కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవ ప్రేమకు మూర్తిభవించిన రూపం సాయి. వీరి ప్రేమ కేవలం మానవజాతిపైనే కాక పశుపక్షాది సర్వజీవాలపై కూడా సమంగా వ్యాపించి ఉండేది. ధనం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, రాజకీయ పార్టీల పేరుతో ఎవరికి అందిన జనాన్ని వారు పోగు చేసుకుని నాయకులై మరలా ఆ జనానికి సంబంధించిన ధనాన్నే దాచి కోట్లకు పడగలెత్తు అవసరమైతే ఆ జనంపైకి మళ్ళీ మారణహోమం సాగించి ప్రజాసేవకులమని, ప్రజానాయకులమని ప్రచారం చేసుకుని దోపిడీ దొంగలు, కూనీకోరులు విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలోకి సాయి ప్రేమాతత్వం విపరీతంగా ప్రచారం చేయబడాలి. తద్వారా సమాజంలో సోదరభావం వ్యాపించాలి. శాంతి సుఖాలు మానవులందరికీ సమంగాను శాశ్వతంగాను లభించాలి. అదే సాయి ప్రచార లక్ష్యం. అందుకే ఈనాడు సాయి ప్రభంజనం వాడవాడల, పల్లెటూర్ల వెల్లుబై ప్రవహిస్తున్నది. సాయి యోగం రాబోతున్నది. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని సిద్ధాంతాలకు తనలో అంతర్లీనం చేసుకుని వసుదైక కుటుంబంగా మానవులందరి మధ్యన పరస్పర ప్రేమ బీజాలను నాటే ఈ సాయి శకంలో ఉన్న ఈ పాఠకులందరూ ధన్యులు. వీరందరినీ సాయి సైనికులుగా మార్చి సాయి ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించి రక్షించే బలవంతమైన సాయి సైన్యంగా తయారు చేయమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యయనం ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి. 16వ అధ్యాయం సంపూర్ణం.